వెల్కమ్ టు ఊరువాడ పోడా పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన చట్టంలో పోలవరం అంశం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుండి 7 మండలాలను ఏపీలో కలిపినందునే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందన్నారు సీఎం. ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు నీటి కొరత ఉండదు అన్నారు. టీడీపీ హయాంలోనే 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారాడంటూ మాజీ సీఎంని పరోక్షంగా టార్గెట్ చేశారు చంద్రబాబు. అతడు రాజకీయాలకు పనికిరాడు అని తేల్చేశారు. 5 ఏళ్లలో తన కష్టాన్ని బూడిదపాలు చేశాడన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. అధికారుల్ని ఇష్టానుసారం మార్చేశారని అన్నారు. ఇంత చేసినా డయాఫ్రమ్ వాల్ ని కాపాడలేకపోయారని విమర్శించారు సీఎం చంద్రబాబు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ కు ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సవాల్ విసిరారు. దమ్ముంటే ఇండియా ఈవీఎంలను హ్యాక్ చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. ఎలోన్ మస్క్ కు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఎంతో మంది ఈవీఎంల ట్యాంపరింగ్ కు యత్నించి విఫలమైన విషయం గుర్తు చేశారామె. ఏఐ సాయంతో ఈవీఎంలు హ్యాక్ చేసి చూపించాలి అంటూ సవాల్ విసిరారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీ గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు గుమ్మిడి సంధ్యారాణి. సచివాలయం 3వ బ్లాక్ లో ప్రత్యేక పూజలు చేసిన తరువాత బాధ్యతల్ని స్వీకరించారామె. హాస్టల్ విద్యార్థులపై ANMల పర్యవేక్షణ ఫైల్ పై తొలి సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంధ్యారాణికి అధికారులు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు సంధ్యారాణి. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి సొంత జిల్లాకు చేరుకున్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం చేరుకున్న బాబాయ్ అబ్బాయికి భారీ ర్యాలీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వందలాదిగా కార్లతో విశాఖ నుండి శ్రీకాకుళం వరకు భారీ ర్యాలీ తీశారు. అంతకుముందు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాబాయ్ అబ్బాయికి హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు మంత్రి సత్యకుమార్. పలు విభాగాధిపతుల కార్యాలయాలకు తాళాలు ఉండడంతో సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ రవిప్రభు అందుబాటులో లేకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 5 ఏళ్లుగా ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చేశారని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదన్నారు మంత్రి సత్యకుమార్. కర్నూలు జిల్లా కోడుమూరులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. డోన్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి కోడుమూరుకు వచ్చిన కోట్లకు పూలమాల వేసి టపాసులు పేలుస్తూ స్వాగతం పలికారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చెప్పారాయన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్ విస్తరణలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారాన్ని చెల్లిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోట్లాది రూపాయలతో నల్లగొండ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. పాన్గల్ చౌరస్తా దగ్గర 5.5 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్ని పరిశీలించి మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 700 కోట్లతో రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. ఉదయ సముద్రాన్ని టూరిజం స్పాట్ గా మారుస్తామని హామీ ఇచ్చారు మంత్రి. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. పేపర్ లీకేజ్ ఫలితాలకు నిరసనగా రేపు మార్చుకు రెడీ అవుతున్నట్టు చెప్పారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నీట్ వ్యవహారంపై ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ దంపతుల కోసమే ఋషికొండలో బంగ్లా నిర్మించారని అన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. అది జగన్మోహన్ రెడ్డి మాయామహల్ గా మారిందన్నారు. పేదల రక్తం, చెమటతో భవంతిని నిర్మించారని ఆరోపించారు. 500 కోట్లు ఖర్చు చేస్తే 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చన్నారు. ప్రభుత్వ అతిథుల కోసమే భవనాలు అన్న వైసీపీ వ్యాఖ్యల్ని రామయ్య కొట్టిపారేశారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని బస్సు సౌకర్యాలు లేని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. పరిగి డిపోకు అదనంగా 17 కొత్త బస్సులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు చూశానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల కష్టాలు తీర్చేందుకు కూలీ మాదిరి పనిచేస్తానన్నారు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనే విషయంలోకి ఇంకా వెళ్లలేదన్నారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పనిచేస్తానన్నారు. యువకులకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు మంత్రి. రాష్ట్రానికి మంత్రిని అయినా అనంతపురానికి కూలీలా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి బ్యాచ్ మూలాలు వెలికితీస్తామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఇప్పటికీ 1252 మంది గంజాయి కేసుల్లో దొరికిన వారు జైల్లో ఉన్నట్టుగా చెప్పారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గంజాయిపై సమీక్ష నిర్వహించలేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్ ని కేటాయించారు అధికారులు. 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212వ గదిని కేటాయించారు. జనసేనకు మంత్రులు దుర్గేష్, నాదెండ్లకు సైతం అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించాలని నిర్ణయించారు. పవన్, దుర్గేష్, నాదెండ్ల ఛాంబర్స్ పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎల్లుండి బాధ్యతల్ని స్వీకరిస్తారు. అసాధ్యం అనే మాట తన డిక్షనరీలోనే లేదన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల. ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల కోసమే పనిచేయాలన్నారు. సమస్యలపై ఎవరు ధర్నా చేసినా తన మద్దతుంటుందన్నారు. ప్రజలే తనకు అసలైన వీవీఐపీలు అన్నారు ఈటెల. మల్కాజ్గిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానికులతో మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఏపీని చూసి తెలంగాణ సీఎం రేవంత్ ఎంతో నేర్చుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీ ప్రకారం బాబు పెన్షన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం సర్కార్ ఏర్పడి 6 నెలలు దాటిపోయినా పెన్షన్ల పెంపు ఊసేలేదన్నారు. రేవంత్ చెప్పిన తొలి సంతకం ఏమైందని నిలదీశారు. తెలంగాణలో 4000 రూపాయల పెన్షన్ పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నారు. హత్య కేసులో ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయలక్ష్మి అనే నిందితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. బ్లేడ్లు మింగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన జైలు సిబ్బంది బాధితురాల్ని రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. 3 రోజుల క్రితం గజేందర్ అనే వ్యక్తి హత్య కేసులో ఆమెను రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితురాల్ని పరీక్షించిన వైద్యులు బ్లేడ్లు మింగలేదని చెప్పడంతో అవాక్కయ్యారు. ఆత్మహత్య నాటకం ఆడినట్టుగా తేల్చారు. మెదక్లో గోవుల తరలింపుపై 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేశామన్నారు ఎస్పీ బాలస్వామి. గొడవ మొదలైన వెంటనే పోలీసులు అప్రమత్తం అయినట్టుగా చెప్పారు. అక్రమ అరెస్టులంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. తామెవరికి అనుకూలంగా వ్యవహరించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. ఓ వర్గం దాడులకు వ్యతిరేకంగా మెదక్ బంద్ కొనసాగుతోంది. రామాయంపేట, వెల్దుర్తి మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వాతావరణ విభాగం హెచ్చరించినట్లుగానే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా కారు మబ్బులు కమ్ముకుని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికులను భయపెట్టింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వెళుతున్న వాహనాలపై దాడులు చేస్తున్నట్లుగా గుర్తించారు స్థానికులు. పెద్ద పులి సంచారంతో అటవీ ప్రాంత గ్రామాలన్నీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. గ్రామస్తుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యువతిని గుర్తించి క్షేమంగా కాపాడారు. బ్రిడ్జ్ పై యువతి అనుమానాస్పదంగా తిరగడం గమనించిన కానిస్టేబుల్ యువతి ప్రవర్తనపై దృష్టి పెట్టాడు. సరిగ్గా బ్రిడ్జ్ ఎక్కి దూకడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దోపిడీ చేస్తున్నారు. ఒకే రోజు 3 ఇళ్లలోకి చొరబడి 3 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో స్థానికులు భయపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిత్యం పబ్బులకు వెళ్లే వారిపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో 16 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 16 మందిలో 2 డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన స్వరూప్, డీజే సిద్ధార్థ్ నిత్యం పబ్బులకు వెళుతున్నట్లుగా తేల్చారు. మరికొంతమంది అనుమానితులపై ఫోకస్ పెట్టారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్నేహితులు కేదారేశ్వరరావు అనే విద్యార్థిని కాపాడారు. గల్లంతైన కార్తీక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. విద్యార్థి గల్లంతుతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు ముమ్మరం చేశారు. తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని రుచి చూశారాయన. అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడారు. ఆహార నాణ్యత, రుచికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తరువాత గోకులంలో శాఖల వారీగా అధికారులతో సమీక్ష జరిపారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీ దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది. ఎల్లుండి వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులంతా హాజరవుతారు. ఈ సమావేశానికి ఎంపీలకు మినహాయింపిచ్చారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు క్యాంప్ ఆఫీసులో సమావేశం జరగనుంది. రాజమండ్రి సమస్యలపై త్వరలోనే సమీక్ష జరుపుతానన్నారు ఎంపీ పురంధేశ్వరి. పోలవరానికి కేంద్రం తరపున సహకారం ఉంటుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లుగా చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచన ప్రకారమే కేబినెట్ కూర్పు జరిగింది అన్నారామె. డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తారన్న విషయం తనకు తెలియదన్నారు. రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ రిషికొండ నిర్మాణాలపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు మాజీ మంత్రి అమర్నాథ్. ప్రభుత్వ భవనాలను జగన్ భవనాలుగా ప్రచారం చేయడం సరికాదు అన్నారు. కోడెల శివప్రసాద్ సామాగ్రి తరలింపుకు, జగన్ క్యాంప్ కార్యాలయ సామాగ్రి తరలింపుకు మధ్య పోలికే లేదన్నారు అమర్నాథ్. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశానికి హాజరయ్యారు. వయనాడ్, రాయ్బరేలీ సీట్లలో ఏ సీటును వదులుకోవాలి అనే విషయంపై సమావేశంలో చర్చించారు. వయనాడ్ నుండి రాహుల్ రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అక్కడి నుండి ప్రియాంకను బరిలోకి దించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో 2 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఒక బోగి 15 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడింది. ప్రమాద తీవ్రతకు వందల మంది ప్రయాణికులు భయంతో బిక్కచచ్చిపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బెంగాల్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున ఒక్కొక్కరికి 2.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు అధికారులు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైలు ప్రమాదాలు పెరిగిపోయాయని అన్నారు. మోదీ 10 ఏళ్ల పాలనలో ఇప్పటికే పలు ఘోర ప్రమాదాలు జరిగినట్లుగా చెప్పారు. అయినా కేంద్రం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ. త్వరలో అసెంబ్లీ ఎన్నిక జరిగే 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించింది. జమ్మూ కశ్మీర్ ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ఇన్ఛార్జీలుగా భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ను నియమించింది. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, జార్ఖండ్ కు శివరాజ్ సింగ్, హిమంత బిశ్వస్ బాధ్యతలు అప్పగించారు. జార్ఖండ్ పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీలో నీటి కొరతను నిరసిస్తూ బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు అంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఖాళీకుండలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నీటి కొరత ఆప్ సృష్టించిన సమస్యగా ఆరోపించారు ఎంపీ. అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫస్ట్ వీక్ ఆడిషన్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. సెకండ్ వీక్ ఆడిషన్స్ కోసం జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. టాప్ 12 కి వెళ్లేది ఎవరు అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. సెకండ్ వీక్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ పోస్టర్ రిలీజ్ అయింది. సినిమా రంగంలో పలు శాఖల్లో కృషి చేసిన కళాకారులకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ నెల 29న హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో కళావేదిక అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.